వేసవిలో పచ్చి మామిడి విరివిగా దొరుకుతుంది. వీటితో సంవత్సరానికి సరిపడా ఆవకాయని పెట్టుకోవచ్చు. లేదా జ్యూసుల్లో ఉపయోగించడమో, ఇతర స్పెషల్ డిషెస్ తయారు చేయడమో చేస్తూ ఉంటారు. అలాగే పచ్చి మామిడి ముక్కలపై ఉప్పు, కారం చల్లుకొని యమ్మీగాను తింటారు. ప్రత్యేకించి వేసవిలో లభించే ఈ పచ్చి మామిడిని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. పచ్చి మామిడి జీర్ణాశయ రుగ్మతలను నివారిస్తుంది. ఇది వేసవిలో దొరుకుతుంది. పచ్చి మామిడి పండ్లను ఎక్కువగా మార్నింగ్ సిక్నెస్, మలబద్ధకం, విరేచనాలు, క్రానిక్ డిసెప్సియా మరియు అజీర్ణం కోసం తినవచ్చు. ఆమ్చూర్ గా ప్రసిద్ధి చెందిన పచ్చి మామిడికాయ పొడి స్కర్వీకి మంచి ఔషధంగా పరిగణించబడుతుంది. వేసవి కాలంలో మీరు పచ్చి మామిడిని నల్ల ఉప్పుతో కలిపి తినవచ్చు. దీని ఉపయోగం షుగర్ పేషెంట్లకు హీట్ స్ట్రోక్ నుండి రక్షణ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పచ్చి మామిడి పండ్లను తీసుకోవడం వల్ల శరీరంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. ఇది శరీరానికి ఇనుము సరఫరా చేయడానికి కూడా ఉపయోగించబడుతుంది. మీకు చక్కెర సమస్య కూడా ఉంటే మీరు మీ ఆహారంలో పచ్చి మామిడిని చేర్చుకోవచ్చు. ఆరోగ్యవంతమైన వ్యక్తి రోజు 100 నుండి 150 గ్రాముల తరిగిన మామిడి పండ్లను తినవచ్చు. మరోవైపు మధుమేహం, రక్తపోటు ఉన్నవారు రోజు 10 గ్రాముల మామిడి పండ్లు తినడం మంచిది. పచ్చి మామిడిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది హీమోఫీలియా, రక్తహీనత వంటి ప్రమాదాలను తగ్గించడంలో కీలకంగా వ్యవహరిస్తుందని వైద్యులు చెబుతున్నారు. రక్తం గడ్డకట్టడాన్ని నిరోధిస్తుంది. పచ్చి మామిడిలో కెరటినాయిడ్స్ అధికంగా ఉండటం వల్ల కంటి చూపు మెరుగుపడేలా సహాయపడుతుంది. వేసవిలో పచ్చి మామిడిని తినడం వల్ల డీహైడ్రేషన్ కు గురికాకుండా ఉంటారని వైద్యులు సూచిస్తున్నారు. పచ్చి మామిడి అజీర్తి సమస్యల్ని తగ్గిస్తుంది. పచ్చి మామిడిలో విటమిన్ ఇ, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ఎంతగానో దోహదపడతాయి. మామిడి పండు తినడం వల్ల ఆరోగ్యంగా ఉండటమే కాకుండా అనేక తీవ్రమైన వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. పచ్చి మామిడి మన జీర్ణక్రియకు అవసరమైన నీటిని శరీరానికి సరఫరా చేయడంలో సహాయపడుతుంది. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఉదర సంబంధిత సమస్యలు కూడా ముగుస్తాయి. మామిడి పండును పండ్ల రాజు అని కూడా పిలుస్తారు. అయితే పచ్చి మామిడిలో కాల్షియం, ఫాస్ఫరస్, ఫైబర్ వంటి పోషకాలు ఉంటాయి. పచ్చి మామిడిలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గించి గుండె ఆరోగ్యంగా ఉండటంలో సహాయపడుతుంది.